23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడి 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొన్ని అబద్ధం చెప్పేది అక్కడ ఉంటే దగ్గరగానే ఉండాలి. సరే, నీకు వచ్చింది 23 లక్షల కోట్లు అన్నావు పెట్టుబడులు, తీరా చూస్తేనేమో వచ్చింది 7,000 కోట్లు కూడా లేవు. మొత్తం 6,962 కోట్లు వచ్చింది. వచ్చినాయి ఏమో 10 ప్రాజెక్టులు అంట ఫైనలైజ్ అయినాయి. 2 ఏళ్లలో వచ్చినాయి 10 ప్రాజెక్టులు. 10 ప్రాజెక్టులు 2 కంప్లీట్ అయినాయి. ముక్కి మూలిగి 2 ఏళ్లలో చేసింది 2. 24 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని డబ్బా కొడుతున్నారు వీళ్ళు. వచ్చిందంతా 22,167 ఉద్యోగాలు. ఇప్పుడు నా లెక్క కాదండి ఇది, నేను ఇది పడితే చెప్పట్లా, కేంద్ర మంత్రి గారు ఇచ్చిన లెక్క ఇది. మిథున్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకి జతిన్ ప్రసాద్ అనే ఆయన ఇచ్చిన లెక్క. అర్థమవుతుందా? దీన్ని అమరావతిలో అసలు అది తెచ్చాం, ఇది తెచ్చాం, ఊడదీశాం, పీకి పందిరేసాం, పగలు తీసి పందిరేసామని చెబుతున్నారు కదా. అసలు ఫిగర్స్ ఇవి. ఏందండి మీరు చేసింది? దీనికి ఇంత మోసమా, ఇంత మిస్లీడ్ చేయటం ప్రజల్ని? అసలు ఇంత మిస్లీడ్ చేయటం ఏంటి ప్రజల్ని? మీకు అసలు తేడా ఏమన్నా అసలు అర్థమవుతుందా మీకు? మీరు చెప్పింది చంద్రబాబు నాయుడు గారు 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడి ఎక్కడ, 7,000 కోట్లు పెట్టుబడి ఎక్కడ, 24 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, 22,167 ఉద్యోగాలు ఎక్కడ? అసలు ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? కొంతన ఏదన్నా ఉందా? మీరు చెప్పే అబద్ధాలకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్స్ కి ఇదిగోండి నేను మళ్ళీ చూపిస్తున్నాను సార్ మీకు. అదేమంటారు 5 ఏళ్లలో విధ్వంసం చేసి, ఏ విధ్వంసం చేశారు 5 ఏళ్లలో? నువ్వు చెప్పాలిగా లిస్ట్. మరి చెప్పవు, ఎప్పటికీ చెప్పవు ఆ లిస్టు. ఎందుకంటే జనానికి తెలుసు ఏం చేశారు ఏం చేయలేదు అనేది. ఏదో అమరావతిలో పడిచేస్తున్నాం, పీకి పందిరేసేసాం అన్నారు. ఏం చేశారు? ఇదే ఏమన్నా కడుపు కన్నం తినే మాటలేనా అయ్యి? అసలు ఇంత మిస్లీడింగ్. దీనికి పచ్చ మీడియా డప్పు. ఇక వచ్చేసినాయి పెట్టుబడులు. అసలు 23 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి. ఇక ఏమి లేదు. ఆంధ్ర అసలు ఈ మిగతా దేశం ఎక్కడుంటే ఆంధ్ర ఇక్కడ ఉంటుంది అన్నట్టు చెప్పారు. ఇక పైకెత్తి చూడటమే మీరు ఆంధ్రాని. అక్కడ బిల్డింగ్లు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక అసలు తలకాయ ఎత్తుకుని చూడటమే మీరు మండపకి వచ్చేదాకా అన్నట్టు చెప్పారు. ఈ ఏబిఎన్ వాడు, TV5 వాడు సాంబడు, ఇంకా చెత్త చెదారం, ఆ మగధా న్యూస్, మాడదా న్యూస్, వాళ్ళు వీళ్ళు అసలు ఎంత దారుణం అండి అసలు.